connecting with energy centers. Okay, so ready my dear friends? Kapalabhati apana mudra. Just a minute. సింపుల్గా చేసేవారు సింపుల్గా చేయండి, మోడరేట్గా చేసేవారు మోడరేట్గా చేయండి, ఫాస్ట్గా చేసేవారు ఫాస్ట్గా చేయండి. జస్ట్ 1 minute జస్ట్ 1 minute. రిలాక్స్, కళ్ళు తెరవద్దు. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దెన్ ఒకసారి భస్త్రిక మై డియర్ ఫ్రెండ్స్, 15 కౌంట్స్. భస్త్రిక, ఫుల్ భస్త్రిక చేసేవారు ఫుల్ భస్త్రిక చేయండి, అర్ధ భస్త్రిక చేసేవారు అర్ధ భస్త్రిక. అర్ధ భస్త్రిక అంటే వెరీ సింపుల్, చేతుల మూమెంట్ లేకుండా ఫుల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడమే అర్ధ భస్త్రిక. నౌ గెట్ రెడీ, స్టార్ట్. Five, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. రిలాక్స్, కళ్ళు తెరవద్దు. ప్రాణాయామం చేసే కొద్దీ బాడీ అండ్ మైండ్ ప్యూర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మాట్లాడొద్దు. ప్రాణాయామం చేసే కొద్దీ బాడీ అండ్ మైండ్ ప్యూర్ అవుతూ ఎంత ప్యూర్ అవుతాయంటే మన శరీరంలో నుంచి ఒక బంగారు కాంతి వర్ణం ప్రకాశించే విధంగా అంత ప్యూర్ అవుతున్నాయి చూడండి. నౌ నాడీ శోధన, హ్యాండ్ సపోర్ట్. నాడీ శోధన హ్యాండ్ సపోర్ట్తో. నౌ లెఫ్ట్ బ్రీత్ ఇన్, హోల్డ్ 5 seconds. 1, 2, 3, 4, 5. రైట్ బ్రీత్ అవుట్. Right breathe in, hold 1, 2, 3, 4, 5. Left breathe out. Left breathe in, hold 1, 2, 3, 4, 5. Right breathe out. Right breathe in, hold 1, 2, 3, 4, 5. Left breathe out. Left breathe in, hold 1, 2, 3, 4, 5. Right breathe out. Right breathe in, hold 1, 2, 3, 4, 5. Left breathe out. Relax, stop the practice. Ojas breathing. సుఖమైన దీర్ఘ శ్వాస, ప్రతి కణానికి ప్రాణశక్తి సంపూర్ణంగా చేరేంత దీర్ఘ శ్వాస, ఓజస్ బ్రీతింగ్. ఓజస్ బ్రీతింగ్లో సౌండ్ రావద్దు.
అంత సుఖమైన దీర్ఘమైన శ్వాస చేస్తాం. ఎస్. నౌ వన్ మోర్ టైమ్ భస్త్రిక స్థితి స్టార్ట్. 1 full breathe in, full breathe out. 2 3 4 5 length sound force equal గా ఉండాలి. length sound force. come on. 10 11 continue. 12 13 14 15 relax. Deep breathe in, breathe out. Deep breathe in, breathe out. Left nunchi breathe in. Hold. 1 2 3 5. సౌండ్ రావాల్సిన పని లేదు. రైట్ నుంచి బ్రీత్ అవుట్. పూర్తి కాన్సన్ట్రేషన్ రైట్. అగైన్ రైట్ నుంచి బ్రీత్ ఇన్. హోల్డ్ 1 2 3 4 5. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. మనసుతోటే, చేతులు ఉపయోగించవద్దు, హ్యాండ్స్ ఉపయోగించవద్దు, మనస్సుతో. Left breathe in. Hold 1 2 3 4 5. Right breathe out. Right nunchi full breathe in. Hold 1 2 3 4 5. Left nunchi full breathe out. Total concentration left nostril. Again left nunchi full breathe in. Hold 1 2 3 4 5. Right nunchi full breathe out. Right nunchi full breathe in. Hold. Relax. కళ్ళు తెరవకుండానే ఒక్కసారి కాళ్ళను స్ట్రెచ్ చేసుకొని రిలాక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు తెరవద్దు. షేక్ చేయండి ఫ్రెండ్స్. లెగ్స్ని షేక్ చేయండి, షేక్ చేయండి, షేక్ చేయండి. టోస్ క్లోజింగ్, ఓపెనింగ్ టోస్ క్లెన్సింగ్ మూమెంట్ అండ్ యాంకిల్ రొటేషన్, క్లాక్వైజ్ రొటేషన్, anti-clockwise rotation. And again shake your legs, and now sit in your comfortable posture. Keep your eyes closed. మీ కంఫర్టబుల్ పోస్చర్లో మీరు కూర్చోండి. Now concentrate on Mooladhara. Mooladhara is a Prithvi Tattva, పృథ్వీ శక్తి, పృథ్వీ ముద్ర, బీజమంత్ర, లం. ప్రతి ఒక్క చక్రం దగ్గర ఒక్కొక్క ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ, ఆ శక్తిని మేల్కొల్పే ప్రయత్నం మనం చేద్దాం. లంతో 3 శ్వాసలు. అయితే మీరు ఎంత లౌడ్గా చెప్పగలిగితే అంత లౌడ్గా చెప్పండి. బ్రీత్ ఇన్, లం 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 లం. Relax. Deep breath in. Lam 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 lam
లం 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 లం. Relax. Total concentration on Mooladhara Chakra and feel the vibration, the Lam Bija Mantra vibrations in Mooladhara Chakra. Third time, breathe in. Lam, 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 Lam. రిలాక్స్. మీరు మీ సౌండ్ని మాత్రమే పర్ఫెక్ట్గా వింటూ ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్ మూలాధార చక్రంలో నుంచి వస్తున్నట్టుగా భావించాలి. దెన్ slowly concentrate on స్వాధిష్టాన చక్ర, జలతత్వం, జలముద్ర, చిటికన వేలు జలముద్ర. నీటి శక్తి, ప్రాణశక్తి, స్వచ్ఛతకి సంకేతం, ప్యూరిటీకి సంకేతం. ప్యూర్గా ఉన్న మైండే క్రియేటివిటీకి, సృజనాత్మక శక్తిని పెంపొందించుకుంటుంది. భావనాత్మక శక్తి, సృజనాత్మక శక్తి, నిగ్రహ శక్తి జలానికి సంకేతం, స్వాధిష్టాన చక్రానికి సంకేతం. పూర్తి శ్రద్ధ స్వాధిష్టాన చక్రం, జలతత్వాన్ని ఊహించుకుంటూ జలముద్ర. బీజమంత్ర వం. బ్రీత్ ఇన్. వం 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 వం. Relax. Every time relax. Every time feel the vibrations in the Swadhisthana area. Second time, breathe in. Vam 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 vam. Relax. Observe the vibrations. Swadhisthana chakra. Third time, breathe in. Vam 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 vam. Relax. Relax. ఈ రోజు నుంచి పంచభూతాల సాక్షిగా, పంచ ప్రాణాల సాక్షిగా, వీటన్నింటికి మూలమైనటువంటి ఆ జీవశక్తి సాక్షిగా మనలో పృథ్వీ శక్తి చైతన్యమవుతుంది. బ్యాలెన్స్. పృథ్వీ అంటే బ్యాలెన్స్, నిశ్చలత్వం, స్థిరత్వం మనలో ఈరోజు అనుభూతి చెందుతున్నాం. ఈ రోజు నుంచి మనం ఆ తత్వంతో ఉంటాం. అలాగే ఈ రోజు నుంచి మనం స్వాధిష్టాన చక్రమైనటువంటి జలంతో ఈరోజు జలశక్తిని మనం ధారణ చేశాము. పంచభూతాల సాక్షిగా ఈ రోజు నుంచి నేను జలంలా ఉంటాను, పృథ్వీతత్వంలో పృథ్వీలా ఉంటాను, జలతత్వంతో జలగుణంతో ఉంటాను. జలం స్వచ్ఛతకి సంకేతం. ఈ రోజు నుంచి నేను స్వచ్ఛంగా,
ప్యూర్గా ఉంటాను, ఫిజికల్గా అలాగే మెంటల్గా. అలాగే మణిపూర చక్ర అగ్నికి సంకేతం. మలినాలన్నిటినీ శుద్ధి చేసి దగ్ధం చేసేటువంటి శక్తి కేవలం అగ్నికే ఉంది మిత్రులారా. అలాంటి అగ్నిలా నేను ఉంటాను. అగ్ని జ్ఞానానికి సంకేతం, జ్ఞానం వెలుతురుకి సంకేతం. వెలుతురు దర్శనం చేస్తుంది, చూపిస్తుంది, మనకి సత్యాన్ని చూపిస్తుంది. సో జ్ఞానం సత్యాన్ని చూపిస్తుంది. అగ్ని చీకటి నుంచి పారదోలి వెలుతుర్ని ఎలా చూపిస్తుందో. సూర్యముద్ర, బీజమంత్ర రం. అగ్ని నాభి దగ్గర అగ్ని చక్ర, మణిపుర చక్ర. బ్రీత్ ఇన్ రం 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 రం. Relax. Feel the vibrations in Manipura chakra. అగ్ని శక్తిని మనం ధారణ చేస్తున్నాం. అగ్ని క్యారెక్టర్ని ధారణ చేస్తున్నాం. అగ్ని ప్రకాశాన్ని ధారణ చేస్తున్నాం. సెకండ్ టైం బ్రీత్ ఇన్ రం 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 రం. రిలాక్స్. అగ్ని అంటే కేవలం వేడి మాత్రమే కాదు మిత్రమా. అగ్ని అంటే క్రమశిక్షణ. అగ్ని అంటే జ్ఞానం. అగ్ని అంటే అజ్ఞానాన్ని దగ్ధం చేసేటువంటి జ్ఞానం. అగ్ని అంటే అంధకారాన్ని దూరం చేసేటువంటి ప్రకాశం. కేవలం వేడే కాదు మిత్రమా, బగబగ మండేటువంటి సూర్యుడే నిండు జాబిలి మాదిరిగా, పూర్ణ చంద్రుడి మాదిరిగా ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, అలాగే మనలో ఉన్న మణిపూర చక్రంలో ఉన్న అగ్నిశక్తి కూడా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందాన్ని, మనోశక్తిని, మనోధైర్యాన్ని, విల్ పవర్ని ప్రసాదించే శక్తి మనోశక్తి సమాన ప్రాణానిది. అలాగే మణిపుర చక్రానిది, అగ్నితత్వానిది. థర్డ్ టైం బ్రీత్ ఇన్ రం 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 రం. రిలాక్స్. మనస్సులో సంకల్పం చేయండి, ఈ రోజు నుంచి నేను నా అంతర్క్రమశిక్షణతో జీవిస్తాను. ఈ రోజు నుంచి సత్యంతో జీవిస్తాను. ఈ రోజు నుంచి జ్ఞానంతో జీవిస్తాను. ఈ రోజు నుంచి అగ్నిలా జీవిస్తాను. అగ్నిలా జ్వలిస్తాను. అగ్నిలా నిండుగా ఉంటాను. Then concentrate on స్వాధిష్టాన అనాహత చక్ర. అనాహత చక్ర హార్ట్ చక్ర హృదయ స్థానంలో. ఇది ప్రాణానికి సంకేతం, ఆలోచనకి సంకేతం, ఆనందానికి సంకేతం, అలాగే ప్రేమకు సంకేతం, అలాగే క్షమకి సంకేతం, అలాగే కరుణకి సంకేతం. ఇక్కడ మనలో ఉన్నటువంటి జీవశక్తి స్వయంగా ప్రాణశక్తిగా
శరీరం అంతటికి వ్యాపిస్తుంది అనాహత చక్రం నుంచి. బ్రీత్ ఇన్ ముద్ర వాయుముద్ర అండ్ బీజమంత్ర బీజమంత్ర యం. నా స్థితి ఫుల్ బ్రీత్ ఇన్ యం 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 యం. Relax. Feel the vibrations and energy of Anahata Chakra. ఏదైనా సరే మనము హార్ట్ఫుల్గా జీవించాలి, హార్ట్ఫుల్గా ఆలోచించాలి, హార్ట్ఫుల్గా మన పని కూడా హార్ట్ఫుల్గా చేయాలి. అప్పుడు మనలో శక్తి జాగృతమవుతుంది ఫ్రెండ్స్. హార్ట్ఫుల్గా చేసినప్పుడు ఏమవుతుంది? శక్తి జాగృతమవుతుంది. సెకండ్ టైం బ్రీత్ ఇన్ యం 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 యం. రిలాక్స్. ప్రేమ, కరుణ, క్షమ, సహనం మనలోనే కాదు ఎదుటి వాళ్ళల్లో కూడా నేను వీటిని నింపగలను, నేను వీటిని ప్రకాశింపచేయగలను అనేటువంటి స్థితికి మనం రావాలి మిత్రమా. కేవలం మనలో ప్రేమ పెంచడమే కాదు, ఇతరులలో కూడా ప్రేమను పెంచే స్థితికి అనాహత చక్రానికి రీచ్ అయినప్పుడు సాధ్యమవుతుంది. సెకండ్ టైం బ్రీత్ ఇన్ యం 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 యం. మనిషి ఎక్కువ ఆనందించిన హృదయం దగ్గరే పట్టుకుంటాడు, ఎక్కువ ఏడ్చినా బాధపడిన హృదయం దగ్గరే పట్టుకుంటాడు. ఎందుకంటే ప్రాణశక్తికి సంకేతం ప్రాణం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి. థర్డ్ టైం బ్రీత్ ఇన్ యం 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 యం. రిలాక్స్. రిలాక్స్. Feel the energy of Anahata Chakra, heart chakra. Now concentrate on Vishuddhi Chakra, throat chakra. Mudra, Akasha Mudra and Bija Mantra Ham. Tattva, Akasha Tattva ఏంటి? దేనికి అంటుకోదు కానీ అన్నింటికీ ఆధారమై ఉంది. దేనికి అంటుకోదు, అన్నింటికీ ఆధారమై ఉంది. ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది, ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు మాత్రమే ఏమీ లేనటువంటి ఆకాశంలో నుంచి కూడా మనం భయపడేంతటి శబ్దాలు, ఉరుములు వస్తాయి. అలా గంభీరంగా ఉంటుంది, అలాగే నిర్మలంగానూ ఉంటుంది. అలాంటి ఆకాశతత్వాన్ని
ఆకాశతత్వమైనటువంటి విశుద్ధి చక్రం దగ్గర ధారణ చేయండి. బ్రీత్ ఇన్, హం 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 హం. రిలాక్స్. నేను కూడా ఈరోజు నుంచి ఆకాశమంత విశాలమైన హృదయంతో, విశాలమైన మనస్సుతో, విశాలమైనటువంటి బుద్ధితో ఈరోజు నుంచి నేను జీవిస్తాను. ఈరోజు నుంచి నేను ఆకాశమంత నిర్మలంగా ఉంటాను. సెకండ్ టైం బ్రీత్ ఇన్, హం 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 హం. రిలాక్స్. ఈరోజు నుంచి నేను ఆకాశం లాంటి గుణంతో, ఆకాశం లాంటి క్యారెక్టర్తో నేను నివసిస్తాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని పరిస్థితుల్లో అయినా, ఏ కాలంలో అయినా, ఏ పరిస్థితుల్లోనైనా నేను ఆకాశాన్ని గుర్తు చేసుకొని ఆకాశమంత ఓర్పుతో, ఆకాశమంత సహనంతో, ఆకాశమంత శక్తితో, ఆకాశమంత గంభీరంతో, ఆకాశమంత నిర్మలంతో జీవిస్తాను. థర్డ్ టైం బ్రీత్ ఇన్, హం 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 హం. రిలాక్స్. కళ్ళు తెరవకుండానే మళ్ళీ ఒక్కసారి మీ కాళ్ళను ముందుకు స్ట్రెచ్ చేసుకోండి మిత్రులారా. కళ్ళు తెరవద్దు, ఆకాశ స్థితిలోనే ఉండండి. రిలాక్స్. షేక్ యువర్ లెగ్స్, షేక్ యువర్ లెగ్స్, షేక్ యువర్ లెగ్స్. ఎలాంటి శబ్దం చేయొద్దు, ఎలాంటి సౌండ్ చేయొద్దు. ఆకాశతత్వంలోనే ఉండండి. విశుద్ధి చక్రం దగ్గరనే కాన్సన్ట్రేషన్ చేసి ఉండండి. క్లాక్ వైజ్ ankle joints rotation, clockwise, anti-clockwise, and shake your legs, shake your legs, shake your legs, shake your legs. వీలైతే tapping చేయండి. Relax. Then again sit in your comfortable posture. Now let's go for Ajna Chakra, Divine Chakra. This is the state of place of Shiva. This is the place of Shiva and the Shiva consciousness state, the pure consciousness state. ఎప్పుడైతే మనిషి మూలాధార శక్తి దగ్గర నిలకడ స్థిరత్వాన్ని నేర్చుకుంటాడో అప్పుడు మనిషి సహజంగా ప్రవహించేటువంటి శక్తిని పొందుతాడు. జలతత్వంతో తనని తాను ప్యూర్ చేసుకుంటాడు. ఏ విధంగా అయితే ఈ శరీరాన్ని మనం నీటితో కడుగుతున్నామో అదేవిధంగా మన మనస్సుని కూడా జలశక్తితో కడిగి అప్పుడు అగ్నితత్వంలోకి వస్తాం. ఏదైనా పూజ చేసే ముందు మనం స్నానం చేసి ఏ విధంగా పూజలో కూర్చుంటామో అలాగా మణిపూర చక్రం దగ్గర అగ్ని జ్ఞానం అనే పూజ జరుగుతుంది. ఆ జ్ఞానం అనే పూజల మనసునంతటిని శుద్ధి చేసి, కర్మలను శుద్ధి చేసి, సంస్కారాలను శుద్ధి చేసి, అనవసరమైనటువంటి ఆలోచనలను అలవాట్లను శుద్ధి చేసి జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ చైతన్యంతో ప్రకాశిస్తూ వెలుగుతూ అప్పుడు అనంతమైన ప్రేమతో పైకొస్తాము. అనాహత చక్రం దగ్గరకు వస్తాము. అప్పుడు అనాహత చక్రం దగ్గర మనం ఎలా ఉంటామంటే అమ్మ లాంటి ఆనందమైన వదనంతో, మనస్సుతో, కరుణతో, ప్రేమతో ఆ శక్తిని పొందుతాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అజ్ఞానము, అవిద్య దగ్ధమైనప్పుడు మాత్రమే అనంతమైన ప్రేమ, కరుణ
ప్రారంభమవుతుంది. అలాంటి శక్తి మూర్తి భవించినప్పుడు మాత్రమే ఆకాశం లాంటి నిర్భయత్వం, నిర్భలత్వం, గాంభీరత్వం, నిశ్చలత్వం సంభవిస్తుంది మిత్రులారా. అలాంటి ఆకాశతత్వమే మనం. అలాంటి గంభీరత్వము, నిశ్చలత్వము ఎప్పుడైతే మన స్వాధీనమవుతుందో అప్పుడు మనం మరింత పైకి ఎదుగుతాము. దివ్య శక్తితో ఆజ్ఞాచక్రంలోకి అడుగు పెడతాము. అది శివ సన్నిధి. అదే శివ సన్నిధి. అలాంటి శివ సన్నిధినే మనం ఆజ్ఞాచక్రం అంటాము, లేదా ద ప్యూర్ కాన్షియస్నెస్ స్టేట్ అంటాము. అలాంటి ప్యూర్ కాన్షియస్నెస్లో ఇప్పుడు మనందరము ఉన్నాం మిత్రమా. దానికి ముద్ర చిన్ముద్ర. చిన్ముద్ర. ఇప్పుడు ఆ ప్యూర్ కాన్షియస్నెస్లో 5 times ఓంకారం చేద్దాం. ఎలా చేయాలి అంటే మనస్ఫూర్తిగా ఓ పంచ ప్రాణాలను, పంచభూతాలను జయించినటువంటి మనము అంతే నిశ్చలమైనటువంటి ప్యూర్ కాన్షియస్ శివ సన్నిధిలో మనము ఆ ఓంకారాన్ని పంచ ప్రాణాలతో ఓంకారాన్ని చేయాలి. నౌ 1 బ్రీత్ ఇన్. ఓ breathe in. Breathe in. Breathe in. Breathe in. Relax. Relax. ఇప్పుడు నేను పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నటువంటి శివస్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని, నేను పూర్ణ స్వరూపాన్ని, ఈ పూర్ణమైన స్థితిని ఎప్పుడైతే మనం చేరుకుంటామో అప్పుడు పరిపూర్ణ స్థితి అయినటువంటి పరబ్రహ్మ స్థితిని మనం చేరుకుంటాము. సహస్రార చక్ర, ఆజ్ఞాచక్రం ప్యూర్ కాన్షియస్నెస్ అయితే సహస్రార చక్ర సుప్రీం కాన్షియస్నెస్. ఇప్పుడు మనందరం కూడా ఒక్కసారి ఆ పరిపూర్ణమైన పరబ్రహ్మ స్థితి అంటే సుప్రీం కాన్షియస్నెస్లో సంపూర్ణమైనటువంటి నిశ్చల శూన్య పూర్ణ స్థితిని 1-2 నిమిషాల పాటు పూర్తి అనుభవంలోకి తెచ్చుకుందాం. ఇక్కడ మంత్రం ఉండదు. ఇక్కడ కేవలము అంతర్మౌనం మాత్రమే ఉంటుంది.
2 చేతుల్ని ఇంటర్లాక్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన ముద్ర పెట్టండి. కళ్ళు తెరవద్దు. ఇప్పుడు మనందరము కూడా సాక్షాత్ ఆ పరమాత్మ స్వరూపాన్నే, ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే మనందరము పొందుతున్నాము. మన మనసుని పూర్తిగా సహస్రార చక్రం దగ్గర కాన్సన్ట్రేషన్ చేస్తూ మెడిటేట్. అంతర్యామి, అంతర్మౌనం, అంతర్మౌనం, అంతర్మౌనం. ఈవెన్ బ్రీతింగ్ సౌండ్ కూడా రావద్దు. బ్రీతింగ్ సౌండ్ కూడా రావద్దు. కంప్లీట్ పూర్ణస్థితి. Relax, my dear friends. Again concentrate on ఆజ్ఞా చక్ర. మళ్ళీ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి నేను పూర్ణ స్థితిలో ఉన్నాను అని మనస్సులో చెప్పండి, బయటికి వినపడద్దు. నేను పరిపూర్ణమైన స్థితిలో ఉన్నాను, పూర్తి ఎరుకలో ఉన్నాను, ప్యూర్ కాన్షియస్నెస్లో ఉన్నాను. ఈ రోజు నుంచి పంచభూతాల యొక్క శక్తిని, పంచభూతాల యొక్క గుణాలని నేను అర్థం చేసుకొని ఆచరిస్తాను అని పంచభూతాల సాక్షిగా పృథ్వీకి నమస్కారం, హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. పృథ్వీమాత నమస్కారం మనసులో, పూర్తిగా మనసులో మాత్రమే. జలానికి నమస్కారం, అగ్నికి నమస్కారం, వాయువుకి నమస్కారం, ఆకాశానికి నమస్కారం. నాలో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటికి ఆధారమైనటువంటి చైతన్యము, ప్రాణము కూడా నాలోనే ఉంది. కాబట్టి నేను అనంతమైన శక్తిని కలిగిన వాణ్ణి, అనంతమైన ఆనందాన్ని కలిగి ఉన్నాను. సాక్షాత్ నేను ఆనంద స్వరూపాన్ని. రిలాక్స్. అస్సలు కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. మెల్లగా మీ కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసుకొని, మ్యాట్ని సరి చేసుకొని, కాళ్ళని రిలాక్స్ చేసి ఒక్కసారి ప్రశాంత ఆసనంలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అందరూ ఏమాత్రము కళ్ళు తెరవద్దు. చక్కగా ప్రశాంతాసనంలోకి వెళ్ళి ప్రశాంతాసనంలో కాళ్ళను ఫ్రీ చేసుకోండి. కాళ్ళను ఫ్రీ చేయండి. షేక్ యువర్ లెగ్స్, షేక్ యువర్ లెగ్స్, షేక్ యువర్ లెగ్స్. ఒకసారి తాడాసన స్ట్రెచింగ్ చేయండి ఫ్రెండ్స్. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ బ్రీత్ ఇన్. Stretch, 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 relax. Again shake your legs. Again shake your legs.
And then one more time, Tadasana stretching. Interlock your hands and breathe in. Stretch your whole body. Stretch, 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 and relax. Now, పూర్తిగా మీ శరీరాన్ని, మనస్సుని, చైతన్యాన్ని ప్రశాంతాసనంలో విశ్రాంతి చేయండి. జస్ట్ ఎ మినిట్, 1 నిమిషం పాటు మీ శరీరాన్ని, మనసుని, చైతన్యాన్ని పూర్తిగా విశ్రాంతి చేయండి. రిలాక్స్. రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్. సింపుల్ మర్కటాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి. 2 కాళ్ళు దగ్గరికి ఫోల్డ్ చేయండి. పాదాలు దగ్గరికి, మోకాలు దగ్గరికి, పూర్తిగా దగ్గరికి ఫోల్డ్ చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ బెండ్ చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ ఫ్రీ మూమెంట్. స్పైన్ చాలా ఫ్రీ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మళ్ళీ లెగ్స్ స్ట్రైట్ చేయండి. లాస్ట్ 1 time Tadasana stretching. Interlock your hands and breathe in. Stretch, 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 and relax. Then slowly turn your right or left side. Keep your eyes closed. కళ్ళు మూసి ఉంచాలి. కళ్ళు మూసి ఉంచాలి. Sit in your comfortable posture. Let us go for ending prayer. అందరం కలిసి పూర్ణమద పూర్ణమిదం చెప్దాం. హ్యాండ్స్ ఇన్ నమస్కారం ఇద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే 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 అహం పరబ్రహ్మస్వరూపం సర్వం పరబ్రహ్మస్వరూపం అహం పరబ్రహ్మస్వరూపం సర్వం పరబ్రహ్మస్వరూపం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం మాతృదేవో భవ. పితృదేవో భవ.
భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ ప్రకృతి దేవో భవ ప్రకృతి దేవో భవ పరమాత్మ దేవో భవ పరమాత్మ దేవో భవ ఓం శాంతి 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 శాంతి. Just relax. Feel the vibrations. Now, slowly rub your palms. Gently massage your face, eyes. ఈరోజు మీ శరీరాన్ని తడుముతూ మసాజ్ చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి మిత్రులారా. సాక్షాత్ ఆ శక్తి స్వరూపాన్ని తడుముతున్నట్టుగా ఉంటుంది చూడండి. Gently massage your whole body, back and both legs till your feet and toes. Again rub your palms and gently cup your eyes. Concentrate on Chidakasha. Chidakasha. రెండు కనుబొమ్మల మధ్యలో అనుభూతి చెందుతున్నటువంటి శూన్య స్థితినే బ్రహ్మాకాశ లేదా చిదాకాశ అంటారు. ఈ చిదాకాశ స్థితినే ఇందాక మనం ఆజ్ఞాచక్రంలో ప్యూర్ కాన్షియస్నెస్ అని చెప్పాం. రిలాక్స్. దెన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ యువర్ పామ్స్. దయచేసి ఎవ్వరూ చప్పట్లు కొట్టద్దు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ యువర్ పామ్స్. శుభోదయం మిత్రులారా, అందరికీ నమస్కారం. అందరికీ కూడా ఆత్మ ప్రణామములు చేస్తున్నాను. మీ అందరికీ ఆత్మ ప్రణామములు చేస్తున్నాను. ఎస్. సో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఈ రోజు నుంచి మీరు కాదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు కాదు. పరిపూర్ణమైనటువంటి పరివర్తన కలిగినటువంటి సహజమైన స్వచ్ఛమైన ఆనంద స్వరూపులు. ఈరోజు నుంచి ఏంటి మీరు? ఎస్, పరిపూర్ణమైన పరివర్తన కలిగిన స్వచ్ఛమైన ఆనంద స్వరూపులు. సాక్షాత్ పరమానంద స్వరూపులు. సాక్షాత్ పరమానంద స్వరూపులు. నేను పరమాత్మ స్వరూపాన్ని, అలాగే అందరూ పరమాత్మ స్వరూపాలే. అలాగే ఈ పంచ ప్రాణాలు, అలాగే పంచభూతాలు, అలాగే ఈ విశ్వమంతా ప్రాణస్వరూపమే. అలా ఉన్నప్పుడు మరి ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపటి నుంచి వస్తున్నాయి. సో ఆ లోపటి నుంచి వచ్చే కల్మషాలని లోపటే దగ్ధం చేసి బయటికి పంపించగలగాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో దయచేసి నిన్నటి మీ రోగాలను, మీ నొప్పులను, మీ బాధలను, మీ కష్టాలను, మీ సుఖాలను, మీ సంస్కారాలను అన్నిటినీ నిన్నటే వదిలేయండి. సార్, బీపీ కొంచెం 190 వచ్చింది, ఏం చేయమంటారు సార్? అవునా? సో నా షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి సార్? అది నిన్నటి వరకు అయిపోయింది. ఈ రోజు నుంచి మీరు పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో మీరు. ఈ స్థితిలో ఉండేది కేవలము ప్రేమ, కరుణ, క్షమ, సహనం, సహాయం, సాహసం, ధైర్యం. ఇవి మాత్రమే. రోగాలు ఉండవు, రోగాలు లేవు. రోగాలు ఉన్నాయా మిత్రమా? రోగాలు లేవు అసలు. రోగాలు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మనం మర్చిపోయామంతే. మళ్ళీ ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం నిజంగా మనం ఎవరు. మనం మరి అట్లాంటిది
దేవతలకు కష్టాలు రాలేదా? వచ్చాయా రాలేదా? మనలాగే బీపీ షుగర్లు తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు కదా. మీరు ఏం చేశారు? ఆదర్శవంతంగా నిలిచారు. అవునా? ఏం చేశారు? ఆదర్శవంతంగా నిలిచారు. అలాగే మనకు కూడా కష్టాలు వస్తే ఇలా బ్రతకాలిరా అని మనం కూడా ఇంకో 10 మందికి ఆదర్శంగా నిల్చోవాలి. చెప్పొద్దు, అస్సలు చెప్పొద్దు. మనం అలాగ మన జీవితంలో మన జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎదుటి వాళ్ళకి అవసరమైతే మారుతారు, లేదా వదిలేయాలి మనం. ఎందుకంటే దెబ్బ తగిలిన వాడు ఎలాగూ కట్టుకుంటాడు. అవునా? దెబ్బ తగిలిన వాడు ఎలాగూ కట్టుకుంటాడు. ఆ దెబ్బ తగిలితేనే ఇంకోసారి దెబ్బ తగలకుండా జాగ్రత్త పడతాం. అవునా? సో ఇది ఈశ్వర తత్వం యొక్క ప్రేమతత్వం మిత్రమా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ మీరు గతాన్ని తవ్వుకొని దయచేసి మళ్ళీ మురికి జీవితంలోకి రావద్దని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇక మీరు ఈరోజు ఇంతటితోని ఈ సెషన్ని మనం ముగించుకుందాం. సో ఐఎమ్ వెరీ సారీ